బాగున్నావా? అవునా? హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ఆకుతోటి పకోడీ చేద్దాము. తోటతోటి గారెలు చేద్దాము. సరేనా? వెళ్దామా? వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. పాలకూర అలాగే తోటకూర సపరేట్గా చిన్నగా కట్ చేసుకుందాము. పిల్లలు పాలకూర అలాగే తోటకూర తినడానికి కాస్త మారం చేస్తారు కదండి. అలా కాకుండా కొంచెం వెరైటీగా మనం ఇలాగా పకోడీ రూపంలో గారెల రూపంలో చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ముందుగా కట్ చేసుకున్న పాలకూరని అలాగే తోటకూరని కూడా నీట్గా క్లీన్ చేసుకుందాము. వాటర్లో 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అంతా కిందకు వచ్చే వరకు పక్కన పెట్టుకుందాము. చూపించే విధంగా కట్ చేసుకుందాము ఉల్లిపాయలు. పకోడీకైనా గారెలకైనా స్లైసెస్గా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఉల్లిపాయలు. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేస్తూ తినేటప్పుడు పంటకి తగలకుండా ఉంటుంది. అలాగే ఒక చిన్న సైజు పుదీనా కట్ట, అలాగే ఒక చిన్న సైజు కొత్తిమీర, ఇవి కూడా చిన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టుకుందాము. ముందుగా పకోడీ చేద్దాము. పాలకూర పూర్తిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. అందులోనే 1 కప్పు వరకు వరిపిండి అలాగే 1 కప్పు వరకు శనగపిండి, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర అలాగే గరం మసాలా, చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అందులోనే పుదీనా కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెష్ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము. పాలక్ పకోడీ చాలా పోషకాలు ఉంటాయి కదండి. అందులోనే కాస్తంత జీడిపప్పు అక్కడక్కడ పండుగ తగిలితే భలే రుచిగా ఉంటుంది. పాలకూర పకోడీ పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు గారెల కోసం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా. గారెలకి కాస్త కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రుచి సరిపడినంత ఉప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ మొత్తం కలుపుకుందామండి. అవసరమైతే కాస్త వాటర్ వేసుకుందాము. తోటకూరతో గారెలు మామూలు గారెల కన్నా ఎక్సలెంట్గా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అవసరమైతే కాస్త వాటర్ వేసుకుంటూ చూపించే విధంగా పట్టుకుని ఉండ చేస్తే గారె వచ్చేలా ఉండాలండి. కలుపుకున్నది 1 అరగంట వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ మరిగిన తర్వాత పూర్తిగా స్లిమ్లోకి మార్చేయండి. చిన్న మంటపై కుక్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫస్ట్ పకోడీ వేసుకుందాము. పాలకూర పకోడీ
లైట్గా వేయిన తర్వాత రెండు వైపులా కాల్చుకుందామండి. డీప్ ఫ్రై మరి ఓవర్గా కుక్ చేయకండి. చూడండి సరిపోతుంది. బయట క్రంచీగా అక్కడక్కడ జీడిపప్పుతో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే. అలాగే ఇప్పుడు గారెలు వేసుకున్నాము. ఒక్కసారి ట్రై చేయండి తోటకూర గారెలు. మళ్ళీ తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. గారెలు రెండు వైపులా కూడా లైట్గా వేయిద్దాము. ఎర్రగా వేయించిన గారెలను తీసి ఆయిల్ పూర్తిగా కింద వచ్చే వరకు ఒక స్ట్రైనర్లో వేసుకుందాము. కర్నల్ స్ట్రైనర్లో వేసుకుంటే ఆయిల్ మొత్తం కిందకి వచ్చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమంటే వేడిగా గారెని అలాగే పాలకూర పకోడీ చూద్దామా? చేద్దాము. చూడు నువ్వు ఒకసారి చూడు. చూద్దామా? అగ్రిపోయిందా? సూపర్ వచ్చింది పాలకూర పకోడీ. గారి తెచ్చు స్టార్ట్ చేద్దాం. దా తీ, ఒకటి తీసుకో. ఒకటి కట్ చేయి. నేను తెచ్చి చేపిస్తాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? చెప్పు అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.